భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పినపాక మండలంలో ఓ గర్భిణి పురిటి నొప్పులతో అవస్థలు పడడంతో హాస్పిటల్కు తరలించేందుకు రోడ్లు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎటు చూసినా 3 కిలోమీటర్ల మేర చెట్లు, పుట్టలు, రాళ్లు ఉండడంతో చేసేదేమీ లేక ఆమెను స్థానికులు మంచానికి జట్టి కట్టి మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో హాస్పిటల్కు తరలించారు. ఆ మహిళ తన భర్త ఇద్దరు దివ్యాంగులు కావడంతో వారికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు. మేము నా పేరు ముడియం సమ్మయ్య, నా భార్య పేరు ముడియం జాన్కి, కానీ మా ఉమేశ్చంద్ర నాగారు. ఇదికే మాకు రోడ్ లేక ఏం లేక ఇబ్బంది ఆసి ఒక 10 మందితో పిలిచినా ఇంకా ఏం చేయాలంటాడు. మరి ఏం చేయాలంటే మాకు ఇక్కడ 3 కిలోమీటర్ దూరం మోసుకోవాలంటే నేను మోయలేను. నాకు కూడా కాళ్ళే మొన్న ఏదో ముళ్ళు గుచ్చిండు, అది కోసం నేను 3 వారం కష్టపడతాను. పింఛన్ డబ్బులు 3-4 వేలు పడతానే, ఆ డబ్బులతో ఖర్చు పెట్టినా సరిపోదు. ఇంకా ఈ విలేజ్ ఇంకా ఏం చేయాలని చెప్పిన మరి వాళ్ళకి పిలిచి కొంచెం సాయం చేయండి అన్నాను అని చెప్పేసి వాళ్ళకి మంచం కట్టి మోసుకుంటాను. 3 కిలోమీటర్ మోసిన ఇంకా అంబులెన్స్ రాలేదు. ఫోన్ చేసినా అంబులెన్స్ వస్తుందని చెప్పేసి ఇంకా ఏం చేయాలని వచ్చి మోసుకున్నాం. మాకు అసలు మా నార్ దగ్గర రోడ్ లేదు, ఏం లేదు. రోడ్ లేకని మేము ఇంత కష్టపడతాను. మరి మాకేదైనా ఎవరైనా మాకు సారులో మాకు సాయం కిత్తికే మాకు ధర్మం ఉంటుంది.